అండి, వెల్కమ్ బ్యాక్ టు విఎజెండా. టైటిల్ చూసాక మీకు ఏదో అర్థమయ్యే ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు. వాడెవడనేది ఈ వీడియో చూసాక మీరు చెప్పాలి. అది మీరా, మీ అన్న, మీ తమ్ముడా, మీ అక్క, మీ చెల్లె. చూసిన వెంటనే మీకెవరు గుర్తొస్తే అది ఎవరనేది ఖచ్చితంగా మీరు మాతో షేర్ చేసుకోండి. బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు, మీకు తెలుసు కదా, చెప్పండి, సబ్స్క్రైబ్. వీడేనండి మా పెద్దోడు. ఎప్పుడో చిన్నప్పుడు చూస్తారు కదా, ఎంబీబీఎస్ చేస్తున్నాడు ఇప్పుడు. ఎలా ఉన్నా నాన్న, చదువు అంతా బాగానే సాగుతుందా? అంత బాగానే ఉందండి. అవును నాన్న, పెద్దోడేమో సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు, చిన్నమ్మ ఇంజనీరింగ్ అవుతుంది. ఓకే, అవునా, సరే, వెరీ గుడ్. సరే నన్ను తమ్ముడు కూడా పిలుపు. ఏంటమ్మా ఊరికే పిలుస్తావు? హాయ్ అండి, మీరు శిరీష వాళ్ళ మమ్మీ కదా? శిరీష తెలుసా నీకు? అయితే మా పెద్ద అబ్బాయి రాహుల్ కూడా తెలిసే ఉంటాడు నీకు. శిరీష అన్నయ్య ఉన్నాడు అంటే నాకు అవి తెలియదండి. శిరీష నేనంటే బాగా క్లోజ్. అన్నయ్య తమ్ముళ్ళు ఉంటే ఎవరు పట్టుకుంటారు? ఇందాక మెసేజ్ చేసిందండి, ఇడ్లీ చేసినట్టుగా టిఫిన్ పొద్దున. చేశాను, ఇంటికి వెళ్ళాక శిరీషతో మాట్లాడు. అలాగే, నా దగ్గర మెసేజ్ బ్యాలెన్స్ లేదు. అమ్మాయి ఏం చేసావమ్మా? దోశ దోశ చేశాను చెప్పండి. అలాగే నైట్ ఫోన్ చేస్తాను చెప్పండి. చెప్తా అన్నీ చెప్తా. నీ దోస్త్ సంగతి, దాని సంగతి. వెరీ గుడ్, ఓకే. మా చిన్న అబ్బాయి అంతే అండి, ఎవరితో అన్న తొందరగా కలిసిపోతాడు. పిల్లలు రెడీ అవుతున్నారు, ఒక 5 నిమిషాల్లో బయలుదేరిపోతాం, సరేనా? ఉంటాం మరి. సరే నానా, అత్త ఫోన్ చేస్తుంది, పదండి నాన్న, వెళ్ళిపోవాలి. అమ్మా నేను రెడీ అమ్మా. భలే ఉంది నాన్న ఈ డ్రెస్, నీకు నా బంగారు తల్లే. అమ్మా నేను రెడీ. ఏంట్రా నువ్వు? ఇంకా ప్యాంట్ ఎందుకు? తీసేసే, చెట్టు మీద వెళ్దాం. అమ్మా ఈ డ్రెస్కి ఏమైందమ్మా? బాగుంది డ్రెస్ ఇది. చుట్టాలు చూసి ఏమనుకుంటారా? ప్యాంట్లు కొనిట్లేదు అనుకుంటారు. చెట్టియే కనిపిస్తుంది మొత్తం, అక్కడ ప్యాంట్ లేదు. అమ్మా ఇది స్టైల్ అమ్మా, నువ్వు వేస్ట్ అంటారు. వేస్ట్ పేరులో లేదు, వేస్ట్, డబ్బులు వేస్ట్. వేస్ట్ కాదు, వేస్ట్ 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 అంటే నడుము. నువ్వేమన్నా హీరోయిన్ వెంటరా అడుగు ఉంచుకోవడానికి? బట్టలు మార్చుకోనరా, పో. టై కట్టుకుంటాం, ఇన్షర్ట్ చేసుకుంటా. అమ్మ షర్ట్ ఏంటమ్మా? అమ్మ నేను 30 ఏళ్ళ ఉద్యోగం చేస్తాను, ఏమన్నా కాలేజ్ స్టూడెంట్ అంటే ఇంత రెడీ అవుతారమ్మా? అయితే రాకు, ఇంకా వద్దు, మేము వెళ్ళిపోతున్నాం. వద్దు, రాకు. అమ్మా శిరీష, పూజ వీళ్ళందరూ వస్తారంట కదమ్మా, ప్లీజ్. షర్ట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకుని టై వేసుకుంటే రా. అమ్మ ఇన్షర్ట్ ఏంటమ్మా? కావాలంటే షర్ట్ మార్చుకుంటా అంతే, ప్లీజ్ అమ్మా, వస్తామా? షర్ట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని టై వేసుకుంటే రా, లేదంటే వద్దు, బాయ్. వస్తా వేసుకుంటా డ్రెస్ మార్చుకుంటా. ఎవరా ఫోను? ఫ్రెండ్ అమ్మా. ఎందుకు వెళ్ళావరా మరి బయటికి? ఇక్కడే కూర్చొని మాట్లాడొచ్చుగా. అంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది? నేను చెప్పానా? సరే, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నా పక్కన కూర్చొని ఫోన్ మాట్లాడడం ఇబ్బంది ఏంట్రా? తల్లిదండ్రుల ముందు ఏంట్రా అవి? అంటే ఫ్రెండ్ తో అంటే ఏవేవో మాట్లాడతామమ్మా, అవన్నీ నీ ముందు ఎలా మాట్లాడతావు? ఇబ్బందిగా ఉంటుంది కదా. ఏం మాట్లాడుతున్నావు అసలు నీ ఫ్రెండ్ తో? ఏం మాట్లాడుతున్నావు? మామూలు మాట్లాడినా పక్కన కూర్చొని మాట్లాడొచ్చుగా. అయినా నీకు అసలు ఫోన్ ఎందుకురా? పొద్దున్న లేస్తే వాళ్ళతోనే ఉంటావు, ఇంటికి వచ్చాక కూడా ఫోన్ వదలవు. ఏం మాట్లాడుకుంటారు అసలు? అన్ని మాటలే ఉంటాయి మీకు. అసలు ఇన్ని ఉద్యోగాలు చేసే మాకే ఫోన్ రావు. అసలు ఫోన్ తీసారు నీకు. అమ్మ ఫ్రెండ్స్ అన్న ఫోన్ చేసుకోరా అమ్మ, మాట్లాడరా. అయినా ఇందాక రింగ్ టోన్ రాలేదు. వైబ్రేషన్ అమ్మా. అయినా ఇంట్లో కూడా వైబ్రేషన్ ఎందుకు పెడుతున్నారా? అసలు ఎందుకు అయినా ఎప్పుడు పాకెట్ లో పెడుతున్నావు ఫోన్? ఫోన్ తీసి అక్కడ పెట్టు, టేబుల్ మీద. నా ముందు ఉండాలి, ఎవరిని వస్తే తీసుకోవాలి. పెట్టు అక్కడ. అమ్మ వద్దు. పెట్టు, జోబులో పెట్టుకొని తిరుగుతాయి బయట ఉన్నాడు. అంటే నాకు చాలా ఫోన్స్ వస్తుంటాయి అమ్మా. మాకే అండి ఫోన్ రావు, నీకు ఎందుకు వస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు చెప్పు. మీ అన్నం చూడు, మీ అన్నకు ఫోన్ కొనిస్తా అంటే వద్దన్నాడు. దేనికి? చదువు డిస్టర్బ్ అవుతుంది. మరి నువ్వు నాకు టచ్ ఫోన్ కావాలి, యాపిల్ ఫోన్ కావాలి, కోరికలు ఎక్కడ లేని కోరికలు. బాబాయ్ రేట్లు ఎంత పెరిగిపోతుంది తెలుసా బయట? ఒకప్పుడు లీటర్ పెట్రోల్ 50 రూపాయలు ఉంటాయి, సడన్ గా 10 పెంచేసరే 60 అంట. ఇప్పుడు ఇలా రేట్లు పెంచుకుంటూ పోతుంటే మళ్ళీ కామన్ పీపుల్ ఎలా సర్వే అవుతారు? అవునండి, మనం మార్కెట్కి వెళ్ళాను, అన్ని కూరగాయలు పెంచేశారు. అసలు ఉల్లిపాయలు కూడా పెరిగిపోయినాయండి రేట్లు, ఏమీ తక్కువకు లేవు. అవునా? కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ అందులో కోటికి వెళ్తే 400 రూపాయలు చెప్తున్నాడు. మా సీనియర్స్ ఏమో 200 రూపాయలు ఉన్నారంట. రేట్లు బాగా పెరిగిపోయాయి అసలు. రేట్లు అంటే గుర్తొచ్చా నాన్న, ఒకప్పుడు బీరు 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 120 రూపాయలు చేశారు. రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. అసలు ఎలా ఉంటారు అంత రేట్లు పెరిగిపోతాయి? సారీ చిన్న పని ఉంది, మళ్ళీ కలుస్తాను. సారీ, బాయ్.
కుండపోత వర్షం హైదరాబాద్ మహానగరాన్ని ముంచేసింది. ఎడతెరిపి లేకుండా సోమవారం. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల మీద మేము వీడియోలు తీసామండి. మీ ఒపీనియన్ చెప్పండి. ఇద్దరు పిల్లలు మీకు ఎవరంటే ఇష్టం? అసలు ఆ క్వశ్చన్ ఏంటండి? మీకు మీ అమ్మ ఇష్టమా నా ఇష్టమా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నాకు నా పెద్ద కొడుకు ఇష్టమా చిన్న కొడుకు ఇష్టమా అంటే నేనేం చెప్తాను? ఇద్దరు నా బంగారాలే. ఇద్దరు అంటే నాకు ప్రేమే. పెద్దోడు బాగా చదువుతాడు, చిన్నోడు చదవడు కదా అని ఇష్టపడకుండా ఉన్నాను కదా. వాడికి ఉండాల్సింది వాడి టాలెంట్ వాడికి ఉంటుంది. ఇద్దరు ఒకేలా అంటే మాకు బోరు పడుతుంది. వీళ్ళవా ఓకే. అవును, ఇంతకీ మా పిల్లల ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టారా? కొట్టండి ఇప్పుడే. లైక్ కూడా, కమెంట్ కూడా చేయండి. పేర్లో వేస్ట్, డబ్బులు వేస్ట్. మంచిగా చెప్పు. మరి చెప్పగలరా? చిన్నోడు చదవట్లేదు కదా అని గాలి తిరుగుతున్నాడని చెప్పలేను కదా. ఏం చెప్పాలి? అవును, ఇంతకీ మా పిల్లల పేజ్కి సబ్స్క్రైబ్ కొట్టారా? సబ్స్క్రైబ్